వాయిస్ ఆఫ్ గాడ్. ఏ ఏరియాస్లో అయితే మనం నొప్పి చెందినామో, బాధపడినామో, దేవుడు మరలా ఈరోజు గుర్తు చేస్తున్న మాట ఏంటిదంటే, అగైన్ ఐ విల్ రిస్టోర్ యూ బ్యాక్. తిరిగి నేను మీకు సమకూరుస్తాను. వెదర్ ఇట్ ఈస్ షేమ్, అది అవమానమైన, వెదర్ ఇట్ ఈస్ డిజానర్, అది అగౌరవమైన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ విచ్ ఏరియాస్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. ఏ విషయంలో అయితే నువ్వు నీ గుర్తింపును కోల్పోయినావో, ఏ విషయంలో అయితే నువ్వు పడిపోయినావో, ఏ విషయంలో అయితే నువ్వు అవమానము పొందుకున్నావో, ఏ విషయంలో అయితే నీకు భయంకరమైన వెలివేత ఇవన్నీ కలిగినాయో, దేవుడు అంటున్నాడు కదా, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు అని అంటున్నారు. సిగ్గునొందరు అన్నట్టు దేవుడు ఎటువంటి భయంకరమైన కార్యములు, వింత కార్యములను ఉంది ఇక్కడ. వింత కార్యములను చేసిన ఆ దేవుని బట్టంట నీ జీవితంలో, మన కుటుంబాలలో, నీ వ్యక్తిగత జీవితంలో చేసిన వింత కార్యములను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ, నీకు తెలిసిన వారందరూ కూడా ఈ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు అటువంటి మంచి కార్యములు, అటువంటి మంచి నడిపింపును దేవుడు మన మధ్యలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మరి మొన్నటి దినమున ప్రేయర్ హాల్లో మరి ప్రేయర్ నడిపిస్తున్నప్పుడు ఉదయకాలము పూట మరి వాక్యం చూసుకుంటున్నప్పుడు, మరి రాత్రి ప్రార్థన చేసుకొని మరి ఉదయం లేచిన వెంటనే మరి నాకున్న సబ్స్క్రిప్షన్స్లో నాకు వచ్చిన ఒక మంచి వాక్యం అనమాట. నా కంటికి ఎదురుపడిన మంచి వాక్యం. ఎంత బలపరచబడినా నేను ఆ వాక్యంను బట్టి అని అంటే, చూడండి, దేవుడు అన్నాడు కదా, ఏ అవ్వను బట్టి, ఏదేను వనములో, అంటే ఏదేను వనము అని అంటే ఇట్ ఇంప్లైస్ ఫర్ ద పీస్, ఇట్ ఇంప్లైస్ ఫర్ ద జాయ్, హ్యాపీనెస్, వెల్త్, రిచెస్, ప్రాస్పరిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఈడెన్ గార్డెన్. ఏదైనా తోట అంటే సంతోషము, సమాధానము, ఆర్థికము, అన్ని విషయాల్లో అది అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నటువంటిది. God chose that particular place. He created that place. దేవుడు ఆ ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకొని దాన్ని సృష్టించాడు. ఆదాము అవ్వ కొరకు ఆ ప్రత్యేకమైన ప్లేస్ని, ఆ ప్రత్యేకమైన ప్రాంతమును దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ ఏదెను వనమును సృష్టించి, వారికి ఏ బాధ, ఏ దుఃఖము, ఏ కన్నీరు ఉండకూడదని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ ఏదెను వనములో పెట్టినాడు. ఆ ఏదెను వనములో పెట్టినప్పుడు అవ్వ ద్వారా జరిగిన ఒక మిస్టేక్ అనుకుందాం, లేకపోతే ఒక నెగ్లిజెన్స్ అనుకుందాం, లేకపోతే ఒక తిరుగుబాటు, ఆ పొరపాటును బట్టి హోల్ ద హ్యుమానిటీ హ్యాస్ బీన్ కర్స్డ్. మొత్తం మానవ